హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢమాస శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు. ఏడాది పొడవునా వచ్చే 24 ఏకాదశులలో దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది. పురాణాల ప్రకారం ఈ రోజు నుంచే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తాడు. అందుకే దీనిని దేవశయని ఏకాదశి అంటారు. ఈ రోజు నుండి పవిత్రమైన చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమవుతుంది. ఈ పర్వదినాన లక్ష్మీనారాయణులను భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. తొలి ఏకాదశి నాటి ముఖ్యమైన నియమాలు: ఈ రోజున రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల జన్మల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ రోజున ఉల్లి వెల్లుల్లి అన్నానికి దూరంగా ఉండాలి. మరుసటి రోజు ద్వాదశి ఉదయాన్నే విష్ణు పూజ చేసి ఉపవాస దీక్షను విరమించాలి. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం 12 రాసుల వారి పరిహారాలు. జ్యోతిష్య నిపుణుల ప్రకారం తొలి ఏకాదశి నాడు మీ రాసుల ప్రకారం క్రింది పరిహారాలు పాటించడం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి. మేషం వృశ్చిక రాశులు. కుజవలయం. విష్ణుమూర్తికి ఎర్రటి చందనం లేదా ఎర్రటి పువ్వులు సమర్పించాలి. బెల్లం దానం చేయడం వల్ల శుభం కలుగుతుంది. వృషభం తులారాశులు. శుక్రవలయం. స్వామివారికి తెల్లటి చందనం పాయసం లేదా తెల్లటి పూలు సమర్పించాలి. వీలైతే నెయ్యి దానం చేయాలి. మిథునం కన్యారాశులు. బుధవలయం. తులసి దళాలతో విష్ణుమూర్తిని అర్చించాలి. ఆకుపచ్చని పండ్లు దానం చేయడం మంచిది. కర్కాటక రాశి. చంద్రవలయం. స్వామివారికి పాలు లేదా పాలతో చేసిన స్వీట్లు నైవేద్యంగా పెట్టాలి. ముత్యం లేదా వెండి వస్తువులను పూజలో ఉంచవచ్చు. సింహరాశి. సూర్యవలయం. కుంకుమ పువ్వు కలిపిన పాలు లేదా పసుపు రంగు మిఠాయిలను నైవేద్యంగా సమర్పించాలి. గోధుమలు దానం చేయడం శ్రేయస్కరం. ధనుస్సు మీనరాశులు. గురువలయం. పసుపు రంగు పువ్వులు అరటిపండ్లు పసుపు వస్త్రాలను విష్ణుమూర్తికి సమర్పించాలి. శనగపప్పు దానం చేయడం వల్ల గురుబలం పెరుగుతుంది. మకరం కుంభరాశులు. శనివలయం. విష్ణుమూర్తితో పాటు నల్లటి నువ్వులను దానం చేయడం లేదా నీలిరంగు పుష్పాలతో పూజించడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి. తొలి ఏకాదశి నాడు భక్తితో లక్ష్మీనారాయణులను స్మరిస్తూ మీ రాశి ప్రకారం చిన్న పరిహారాలు లేదా దాన ధర్మాలు చేయడం వల్ల ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఈ కథనంలో పేర్కొన్న అప్పుల నుంచి విముక్తి, శనగలను నైవేద్యంగా సమర్పించే ఆచారం వంటి వివరాలు స్థానిక పురాణాలు, ఆలయ సంప్రదాయాలు, భక్తుల విశ్వాసాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటికి శాస్త్రీయత లేదు, చారిత్రక ఆధారాలు నిర్ధారించబడలేదు. ఈ కథనం సమాచార ప్రయోజనం కోసం మాత్రమేనని నమ్మాలి. శుభం భూయాత్.